గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇట్ టేక్స్ సో లాంగ్, మీ అందరికీ తెలుసు. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే బట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అండ్ ఫీజు జస్ట్ 50,000 రూపాయలకే, 60,000 కాదు, జస్ట్ 50,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుందమ్మా. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. మా కేర్ ఉంటుంది, మా సపోర్ట్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో 50,000 కూడా సింగిల్ ఒకేసారి కట్టక్కర్లేదు. మీరు నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. 5,000 పెర్ మంత్ హ్యాపీగా మీరు కట్టుకోవచ్చు. అండ్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది యూపీఎస్సీ ఇన్ఫినిటీతో మీకు ఇంక్లూడ్ అయి రావడం అనేది జరుగుతుంది. అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేయడం అనేది జరుగుతుంది. సీసాట్ కూడా మీకు రావడం అనేది, కలిపి రావడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా వాల్యూ యాడెడ్గా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్బీఐ గ్రేడ్ బి, గ్రేడ్ ఏ, మీరు యూపీఎస్సీ రాస్తున్న వాళ్ళు ఇవి కూడా రాస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ద ఫీజ్, దిస్ పర్టికులర్ 50,000 ఫీజు 31st వరకే మనకి 31st ఆగస్ట్ వరకే ఉంటుందండి. తర్వాత పెరిగిపోతుంది, 60,000 అయిపోతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్, పైన కూడా మీకు ఉంది. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటున్నాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. వీక్లీ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఎలా రాయాలి, వాట్ ఆర్ ద చీట్ కోడ్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ టు ఫాలో ఇన్ వాట్ ఆర్ ద ప్రొసీజర్ టు ఫాలో ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఇవన్నీ మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు అనేది ఇప్పుడు 7,000 అండి, 7,000 రూపాయలు. 7,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోసం నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నన్ను నమ్మండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత 6 months, 6 నెలల పాటు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. మళ్ళీ చెప్తున్నాను. సో కంప్లీట్గా ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ని నేను డిస్కస్ చేస్తాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, రైట్? మరి ఇప్పుడు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి నన్ను. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. స్క్రాపేజ్ నార్మ్స్ టు స్పర్ న్యూ వెహికల్ డిమాండ్ బై అప్ టు 30%. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినాలి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం, తర్వాత ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడతాం కదా, సో ఈ ఆర్టికల్ గురించి కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. రీసెంట్గా ఏం జరిగింది? యూనియన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. రీసెంట్గా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? లోక్సభలో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ దీన్ని యూనియన్ బడ్జెట్, మన 2021-22 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ సెషన్లో దీన్ని బడ్జెట్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాలసీ? దిస్ పర్టిక్యులర్ పాలసీ ఎయిమ్స్ టు రెడ్యూస్ the population of old vehicles, old and defective vehicles. సో వీటి తాలూకా పాపులేషన్ ఏదైతే ఉంటుందో తగ్గించాలనుకుంటున్నారు. అండ్ ఇవి ఎక్కువగా ఏం వెదజల్లుతాయి?
వెహికులర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేసేటటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వెదజల్లడం అనేది జరుగుతుంది. కంబషన్ వీటన్నింటిలో తేడాలు వచ్చేసి. సో అందుకే ఎయిర్ పొల్యూటెంట్స్ ని తగ్గించాలనుకుంటున్నారు. అండ్ దాంతో పాటు ఎయిర్ పొల్యూషన్ తగ్గితే ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. అండ్ దాంతో పాటు రోడ్ అండ్ వెహికులర్ సేఫ్టీ కూడా పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఈ ఓల్డ్ వెహికల్స్ అనేవి వాడడం మానేస్తే వీటికి బ్రేక్స్, దాంతోపాటు ఇంజిన్ డిఫెక్షన్స్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ డిఫెక్ట్ ఉన్నటువంటి వెహికల్స్ ని స్క్రాప్ చేయాలి అనేటటువంటి విధంగా దిస్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని లోక్సభలో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాస్ ఫస్ట్ అనౌన్స్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2021-22. సో దిస్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు కవర్ 51 lakh లైట్ మోటార్ వెహికల్స్ అండి, దట్ ఆర్ అబౌవ్ 20 years ఆఫ్ ఏజ్. ఇండియాలో ఇంతవరకు ఇంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయండి అనేది జరిగింది. 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయంట 20 సంవత్సరాల పైబడి నుంచి పైగా వాడుతున్నటువంటి వెహికల్స్. అండ్ దాంతోపాటు 34 lakh లైట్ మోటార్ వెహికల్స్ విచ్ ఆర్ ఆఫ్ 15 years ఆఫ్ ఏజ్. 15 ఏళ్ల కంటే ఎక్కువ నుంచి వాడడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? అంటే 15 to 20 years మధ్యలో 34 lakh ఉన్నాయి, 20 years పైబడి 51 lakh ఏకంగా ఉండడం అనేది జరిగిందంట. సో వీటిని స్క్రాప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, రైట్. సో మీ అందరికీ లైట్ మోటార్ వెహికల్స్ అంటే తెలుసనే అనుకుంటున్నాను. లైక్ కార్స్, బైక్స్, ఆటో రిక్షాస్, మొపెడ్స్, చిన్న చిన్న మొపెడ్స్ అంటే మనకి స్కూటర్లు ఉంటాయి కదా అవి, చిన్న చిన్న వ్యాన్స్, ట్రక్స్, ఇవన్నీ లైట్ మోటార్ వెహికల్స్ కింద రావడం అనేది జరుగుతుంది. వీటిని స్క్రాప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి పాలసీ అన్నమాట. సో ఈ పాలసీలో వాట్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫాలోడ్, ఇవి తెలుసుకుందాం. చూడండి. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫాలోడ్? మొదట ప్రాసెస్ ఏం ఫాలో అవుతారో చూడండి. ఫస్ట్ గవర్నమెంట్ వాంట్స్ టు బిల్డ్ మెనీ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్స్. వెహికల్ తాలూకా ఫిట్నెస్ టెస్ట్ చేయడానికి డిఫరెంట్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. ఆ ఫిట్నెస్ సెంటర్స్ ఏం చేస్తాయి, వెహికల్ 20 years పైన ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అఫ్ కోర్స్ 20 years పైన ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ ని అండ్ కమర్షియల్ వెహికల్స్ అయితే 15 years పైన ఉంటాయి, వాటికి ఫిట్నెస్ టెస్ట్లు కండక్ట్ చేస్తాయి. ఒకవేళ అవి అన్ఫిట్ గా తేలింది అనుకోండి, వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వాటిని రెన్యూ చేయు అండ్ వాటిని డీరిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టెస్టెడ్ ఎట్ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్. సో దీస్ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్ కండక్ట్ ద ఫిట్నెస్ టెస్ట్ ఫర్ దీస్ ఓల్డ్ వెహికల్స్. అర్థమైందా? అండ్ దీస్ టెస్ట్ ఆర్ కండక్టెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సపోజ్ టెస్ట్లో ఏంటి మానిటర్ చేస్తారు, ఎమిషన్ టెస్ట్, దాంతోపాటు బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని, సేఫ్టీ కంపోనెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, వీటన్నింటినీ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ టెస్ట్లో అన్ఫిట్ అని తేలితే ఆ వెహికల్ తాలూకు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ చేస్తారు, డీరిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యూనియన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆల్రెడీ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది, రూల్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఫర్ ద రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. సో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో దీన్ని ఇది చేద్దామని చెప్పి అనుకుంటున్నారండి. సో ప్రైవేట్ గా కూడా మీరు కూడా ఈ రిజిస్ట్రేషన్ స్క్రాపింగ్ సెంటర్స్ అనేవి మీరు కూడా ఏర్పాటు చేయొచ్చు, ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు. ఏర్పాటు చేసుకోవాలంటే ముందు మినిస్ట్రీ దగ్గర మనం ఏం చేయాలి, సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ వాటికి ఎలాంటి పవర్స్ ఉంటాయి, స్క్రాపింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఆల్రెడీ మినిస్ట్రీ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఒకవేళ అన్ఫిట్ అయినటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో, వెహికల్ తాలూకా రిజిస్టర్డ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఆ వెహికల్ ని రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో, సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు. అర్థమైందా? సో విత్ ద సర్టిఫికేట్ ఆఫ్ అక్కడ ఏం సబ్మిట్ చేయాలి, వెహికల్ రిజిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పాన్ కార్డు అండ్ దాంతోపాటు అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేయాలి. అండ్ ఈ స్క్రాపర్ ఎవరైతే ఉన్నారో ఆయన రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తాడు. అండ్ దాంతోపాటు ఇది స్టోలెన్ వెహికలా లేకపోతే నిజంగా ఓన్డ్ వెహికలా, ఆ డేటా బేస్ ఏదైతే ఉంటుందో చూడడం అనేది జరుగుతుంది. అండ్ ఇష్యూస్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఇస్తారు, స్క్రాపింగ్ ఇచ్చారు మాకు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ దిస్ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ టు అవైల్ ఆల్ ద ఇన్సెంటివ్స్. ఇక్కడ గవర్నమెంట్ ఏవైతే ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసిందో, స్క్రాప్ వెహికల్స్, తమ ఓల్డ్ వెహికల్ స్క్రాప్ చేస్తే కొన్ని ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తాం కొత్త వెహికల్ కొనేటప్పుడు అని చెప్పింది. సో వాటన్నింటికి ఏం కావాలి, దిస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి.
సర్టిఫికేట్ వన్స్ యూజ్డ్ విల్ బి స్టాంప్డ్ క్యాన్సిల్డ్ బై ద ఏజెంట్స్. ఆ సర్టిఫికేట్ నువ్వు ఏమైనా రిబేట్ కోసం కానీ, ట్యాక్స్ రిబేట్ కోసం కానీ, లేకపోతే యూనో కొత్త వెహికల్ కొనేటప్పుడు ఆ ఇన్సెంటివ్ గురించి కానీ, డిస్కౌంట్ గురించి కానీ వాడావు అనుకోండి, ఆ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. అర్థమైంది? ఎక్కడి నుంచి అయితే కొంటున్నావు, ఏ ఏజెన్సీ అయితే నువ్వు కొంటున్నావు కొత్త వెహికల్, వాళ్ళు స్క్రాప్ చేస్తారు. గవర్నమెంట్ విల్ మెయింటైన్ ఏ డేటా బేస్ ఆఫ్ ద వెహికల్ స్క్రాప్డ్ ఎవ్రీవేర్. అండ్ ఎన్ని వెహికల్స్ స్క్రాప్ చేస్తున్నామో అని చెప్పి గవర్నమెంట్ ఒక డేటాబేస్ కూడా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఇన్సెంటివ్స్ ఫర్ వెహికల్ ఓనర్స్? వాళ్ళ వెహికల్ ఓల్డ్ వెహికల్స్ ని స్క్రాప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏమిస్తున్నారు అంటే, మొదటిది స్క్రాప్ వాల్యూ 4 to 6% ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ న్యూ వెహికల్ టు బి గివెన్ టు ద ఓనర్ బై ద స్క్రాపింగ్ సెంటర్. సో ఎప్పుడైనా మీరు సపోజ్ మీ దగ్గర ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఉందనుకోండి, ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నాను, స్విఫ్ట్ డిజైర్ కార్ ఉందనుకోండి, దీన్ని మీరు స్క్రాపింగ్ సెంటర్కి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు వీడేం చేస్తాడు, దాని తాలూకా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మీ పాన్ కార్డు, డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మీకు ఒక దాంతోపాటు స్టోలెన్ వెహికల్స్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో, డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెరిఫై చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్విఫ్ట్ డిజైర్ కార్ ఏదైతే ఉంటుందో, స్విఫ్ట్ డిజైర్ కార్ కొత్త కార్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు షోరూమ్ లో ఉన్నటువంటి కార్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి 4 to 6% మనీ అనేది ఈ స్క్రాపింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో, స్క్రాపింగ్ సెంటర్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అలాంటి పేమెంట్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు ట్యాక్స్ రిబేట్ చూడండి, అంటే ట్యాక్స్ ఇంటెన్సివ్స్ ఎలా వస్తాయి. స్టేట్ గవర్నమెంట్స్ మనకి రోడ్ ట్యాక్స్ అనేది వేయడం అనేది జరుగుతుంది. రోడ్ ట్యాక్స్ మీద 25% రీబేట్ అనేది లభిస్తుంది ఫర్ పర్సనల్ వెహికల్స్, అండ్ అప్ టు 15% రోడ్ ట్యాక్స్ కి మీకు మినహాయింపు లభిస్తుంది ఫర్ కమర్షియల్ వెహికల్స్ అమ్మ. ఇఫ్ యూ స్క్రాప్ యువర్ ఓల్డ్ వెహికల్, న్యూ వెహికల్ యొక్క రోడ్ ట్యాక్స్ మీద మీకు ఇంత మినహాయింపు లభిస్తుంది. దాంతోపాటు డిస్కౌంట్ ఆన్ న్యూ వెహికల్, న్యూ వెహికల్ మీద డిస్కౌంట్ కూడా ఉంటుంది. వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అడ్వైజ్ టు గివ్ 5% డిస్కౌంట్ ఆన్ న్యూ వెహికల్స్. వాళ్ళు కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఈ డిపాజిట్ ఏదైతే ఉంటుందో, స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, సర్టిఫికెట్ అనేది ఇస్తే 5% కొత్త వెహికల్ మీద 5% డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ ఫీ వేవర్ కూడా ఉండడం అనేది జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కూడా వేవ్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. కొత్త వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కూడా వేవ్ ఆఫ్ చేయడం. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైజ్ మాత్రమే ఇచ్చింది. అర్థమైందా? అండ్ న్యూ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అడ్వైజ్ రూపంలో మాత్రమే ఇచ్చింది. సో సర్టిఫికేట్ ఆఫ్ ఇదేదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో వీళ్ళు మీకు ఇవ్వట్లేదు అని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళడానికి లేదు. అర్థమైందా? దే మై బి అడ్వైజ్డ్ టు ఆఫర్, అంతే. అర్థమైందా? బట్ కానీ ఇచ్చేటట్టే కనిపిస్తుంది, ఎందుకంటే కొత్త వెహికల్ యొక్క సేల్స్ అనేవి తప్పకుండా పెరుగుతాయని చెప్పి మనకి అంటున్నారు. అండ్ స్టేట్స్ కూడా కొత్త వెహికల్ సేల్స్ వస్తే ఏమవుతుంది, జిఎస్టీ రూపంలో ట్యాక్స్లు కూడా వస్తాయి కదా. సో అందుకు స్టేట్స్ కూడా ఈ రకమైనటువంటి ఇది ఇవ్వచ్చు, స్టేట్ రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో రోడ్ ట్యాక్స్ లో మినహాయింపు ఇవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఆర్ డిఫరెంట్ యూజెస్, వాట్ ఆర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ చూడండి. సిగ్నిఫికెన్స్, ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ స్క్రాప్ యార్డ్స్. స్క్రాప్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్క్రాప్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రియేట్ చేయడం వల్ల ఓల్డ్ వెహికల్స్ యొక్క వేస్ట్ ఏదైతే ఉంటుందో వేస్ట్ చాలా వరకు రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. న్యూ ఫిట్నెస్ సెంటర్స్ వస్తాయి, దాంతోపాటు న్యూ స్క్రాప్ యార్డ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో సుమారుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే 35,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మార్కెట్లోకి 10,000 సుమారు 10,000 crore ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగితే ఏం జరుగుతుంది, మనీ సప్లై అనేది మార్కెట్లో పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ఎకానమీ అనేది థ్రైవ్ అవుతుంది. ఫర్ ఎనీ ఎకానమీ టు థ్రైవ్ డిమాండ్ ఈజ్ నెసెసరీ. డిమాండ్ అనేది తప్పకుండా ఉండాలి మార్కెట్లో, రైట్? నెక్స్ట్ ఇంప్రూవ్డ్ రెవెన్యూ. గవర్నమెంట్స్ కి రెవెన్యూ అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా this policy will definitely boost sales of heavy and medium commercial vehicles. కమర్షియల్ వెహికల్స్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సేల్స్ అనే విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది, రైట్? సో ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే COVID-19 కారణంగా కానీ, లేకపోతే రెసిషన్ కారణంగా కానీ, ఎకనామిక్ స్లోడౌన్ కారణంగా కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి కోలుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మళ్ళీ రివైవ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ట్రెజరీలో కూడా సుమారు 30,000 to 40,000 crores అనేవి రావచ్చంట త్రూ జిఎస్టీ రూపంలో.
అదేవిధంగా గవర్నమెంట్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రిడక్షన్ ఇన్ ప్రైసెస్ కూడా విపరీతంగా తగ్గడం అనేది జరుగుతుంది. ఎందుకు తగ్గుతాయి? సో ఈ వేస్టేజ్ అనేది కలెక్ట్ చేయడం వల్ల ఈ వేస్ట్‌నే మళ్ళీ కొత్త వెహికల్స్‌ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడతారు కదా! సో ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది మ్యానుఫ్యాక్చర్స్‌కి. సో తప్పకుండా ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో కార్ల తాలూకు ప్రైసెస్ ఇవన్నీ తప్పకుండా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విత్ ద రీసైక్లింగ్ ఆఫ్ మెటల్ అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ రీసైకిల్ చేస్తారు కాబట్టి. అదేవిధంగా ప్రొడక్షన్ కాస్ట్ అనేవి తగ్గుతాయి కాబట్టి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో కాలుష్యం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. బికాస్ దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. కొత్త వెహికల్స్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది బాగుంటే సో దీనిలోకి వాతావరణంలోకి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో పొల్యూటెంట్స్ అనేవి తక్కువ వస్తాయి. పొల్యూటెంట్స్ అనేవి తగ్గుగా వస్తే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరుగుతుంది. సో ఓల్డర్ వెహికల్స్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్ 10 to 12 times మోర్ అమ్మ న్యూయర్ వెహికల్స్తో కంపేర్ చేస్తే. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఓల్డర్ వెహికల్స్ అనేవి మనం కంప్లీట్గా స్క్రాప్ అవుట్ చేస్తే దీని నుంచి మార్కెట్ నుంచి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎన్విరాన్మెంట్, రైట్? ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ చాలా చాలా ఇనిషియేటివ్స్ అనేది తీసుకొస్తుంది. మెనీ ఇనిషియేటివ్స్ టు కర్బ్ వెహికులర్ పాపులేషన్. రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకొస్తున్నారు. దానిలో కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. ఎందుకు? ఢిల్లీ యొక్క ఎన్విరాన్మెంట్ అంతంత మాత్రమే, దాన్ని కాస్త ఇది చేసేందుకు నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ 2020 ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. చూడండి ఫేజ్ బై ఫేజ్ మేనర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రజల్లో పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, ప్రజలకి ఇన్సెంటివ్స్ అనేవి కల్పిస్తున్నారు. అండ్ దాంతోపాటు పొల్యూషన్ కలగజేసేటటువంటి ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు నెంబర్ అనేది తగ్గిస్తున్నారు. అర్థమైందా? క్రౌడ్ అవుట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ప్రతి ఆర్టికల్ ఇలాగే అర్థం చేసుకోవాలంటే చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు, చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది, మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సిక్ ఎంపరర్ స్టాట్యూ vandalized ఇన్ పాకిస్తాన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. హిస్టరీలో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందని. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను వినండి. సో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్లో రీసెంట్గా ఇది చేసినటువంటి పెట్టినటువంటి 9 అడుగుల స్టాట్యూ విగ్రహం. ఎవరి స్టాట్యూ అండి? మహారాజా రంజిత్ సింగ్ స్టాట్యూ. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సిక్ ఎంపైర్. సిక్కు సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పి అంటాం. మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా విగ్రహాన్ని ఒక యాక్టివిస్ట్ ఫ్రమ్ ఏ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్, ఆ యాక్టివిస్ట్ ఏం చేయడం అనేది జరిగింది అంటే వ్యాండలైజ్ చేయడం అనేది జరిగింది, డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది, రైట్? సో ఆయన పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. సో ఈ కంటెక్స్ట్ లో హూ ఈజ్ మహారాజా రంజిత్ సింగ్, ఆయన గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినాలి. సో మహారాజా రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ ఎప్పుడు పుట్టడం అనేది జరిగింది అంటే November 13, 1780. ఎక్కడ? గుజ్రాన్వాలా, విచ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. సో ఆఫ్టర్ ద స్ట్రాంగెస్ట్ రూలర్స్ ఆఫ్ మొఘల్స్లో స్ట్రాంగెస్ట్ రూలర్స్ ఎవరు? మొదట ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ బాబర్ తర్వాత హుమయూన్ తర్వాత మధ్యలో షేర్ షా సూరి రావడం అనేది జరుగుతుంది, ఆయనది వేరేది. అండ్ హుమయూన్ తర్వాత అక్బర్ ద గ్రేట్ తర్వాత ఎవరు అంటే జహాంగీర్ తర్వాత ఎవరు అంటే షాజహాన్ తర్వాత ఎవరు అంటే ఔరంగజేబ్. సో వీళ్ళందరూ స్ట్రాంగెస్ట్ మొఘల్ రూలర్స్ అండి, ఎర్లీ మొఘల్ రూలర్స్ అంటాం. ఔరంగజేబ్ తర్వాత మొఘల్స్ తాలూకా డిక్లైన్ అనేది మొదలవుతుంది, వీక్ రూలర్స్ అనే వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఇఫ్ యూ హ్యావ్ వీక్నెస్, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ యువర్ వీక్నెస్, లవ్ ఈజ్ యువర్ వీక్నెస్, లేకపోతే ఏదైనా హ్యాబిట్ మీ వీక్నెస్ అయితే ప్రాస్పరిటీ అనేది ఫాలో అవుతుంది. సో మన తాలూకా మొఘల్స్ యొక్క ఖజానా అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది.
పవర్ లేకపోతే సారీ మనకి వీక్నెస్, అంత పవర్ లేదు, దాంతో పాటు మనీ కూడా లేదు, ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారా? గౌరవించరు. సో మొఘల్ తాలూకా ఇదేదైతే ఉంటుందో, సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది స్టార్టెడ్ డిసింటిగ్రేటింగ్, అది డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. మొఘల్స్ దే హ్యావ్ డివైడెడ్ దేర్ టెరిటరీ, పంజాబ్ టెరిటరీ ఇంటూ మిజిల్స్. ఈ మిజిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోకల్ గా పరిపాలించేటటువంటి చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేయడం అనేది జరిగింది, వాళ్ళ తాలూకా ఇండిపెండెన్స్ ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో ఎక్కడికెక్కడ చిన్న 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 రాజ్యాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రాజ్యాలన్నింటినీ కలిపి 1780లో పుట్టాడు కదా, 1799లో 19 ఏళ్ల ప్రాయంలో లాహోర్ రాజధానిగా సిక్కు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎవరు అంటే మహారాజా రంజిత్ సింగ్. సిక్ ఎంపైర్, హూ ఎస్టాబ్లిష్ ద సిక్ ఎంపైర్? మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ ద యూనిఫైడ్ సిక్ ఎంపైర్. అందుకే ఈయనకి ఏమని పెడతారు, పేరేంటి ఉంది అంటే లైన్ ఆఫ్ పంజాబ్ అంటాం, పంజాబ్ కేసరి అని కూడా అనడం అనేది జరుగుతుంది, లేకపోతే షేర్ ఈ పంజాబ్ అని కూడా ఈయనకి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది ఈయన తాలూకా టైటిల్, రైట్. ఈయన తాలూకా భార్య పేరు రాణి జిందాల్, చాలా ఫేమస్ నేమ్, రైట్. సో ఇతని తాలూకా క్యాపిటల్ ఏంటి? పొలిటికల్ క్యాపిటల్ వచ్చేసి లాహోర్, అండ్ ఇతని తాలూకా రిలీజియస్ క్యాపిటల్ వచ్చేసి అమృత్సర్ అన్న. ఇతని తాలూకా రిలీజియస్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి అమృత్సర్. అర్థమైందా? సో లాహోర్ ని అప్పుడు దీస్ ఆఫ్ఘాన్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉంటారో వారు పరిపాలించే వాళ్ళు, వాళ్ళ చేతుల నుంచి ఈ మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన దీన్ని లాహోర్ ని ఫ్రీ చేయడం అనేది జరుగుతుంది. లాహోర్ ని ఫ్రీ చేసి సిక్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మహారాజా రంజిత్ సింగ్ హీఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ హిస్ మోడర్నైజేషన్ ఆఫ్ ద ఆర్మీ. ఆర్మీని కూడా ఈయన మోడర్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఈయన తన తాలూకా ఆర్మీలో ట్రెడిషనల్ ఖాల్సా ఆర్మీ ఏదైతే ఉంటుందో, ఖాల్సా ఆర్మీ, దీస్ ఆర్ ద సోల్డియర్స్ ఆఫ్ సిక్ అండి. అర్థమైందా? సిక్ పీపుల్. ఖాల్సా ఆర్మీ ఎప్పుడు ఆరిజినేట్ అయ్యింది అంటే 10th సిక్ గురు అయినటువంటి గురు గోబింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో గురు గోబింద్ సింగ్ టైంలో మొదలవ్వడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఖాల్సా ఆర్మీకి 5 కేస్ అని ఉంటాయి. సాక్రెడ్ కేసు మీ అందరికీ తెలుసని అనుకుంటాం. సిక్కులు ఎక్కువగా వీటిని ధరిస్తారు. వాట్ ఆర్ దోస్ 5 కేస్? కేష్ అంటే జుట్టు ఉంటుంది, సిక్కులకి పైన జుట్టు ఉంటుంది, అండ్ గడ్డం కూడా పెంచుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు సెకండ్ది ఏంటి? కిర్పన్ అంటే స్వర్డ్, కత్తి కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ కాంగా అంటే ఏంటి? కోంబ్, దువ్వెను కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ దాంతో పాటు కారా అంటే బ్రాస్లెట్ కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ దాంతో పాటు కచ్రా అంటే ఏంటి? షార్ట్స్ అమ్మ. వీటిని కూడా సిక్కులు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇండియన్ రిలీజియన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఖాల్సా ఆర్మీ ఏదైతే ఉందో, ఖాల్సా ఆర్మీ అనేటటువంటిది తన ఆర్మీలో ఎంప్లాయ్ చేసుకోవడమే కాకుండా మోడర్న్ ఆర్మీని కూడా వెస్టర్న్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ కూడా తను దీనిలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ స్ట్రాటజీస్ ఆఫ్ వార్ఫేర్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంప్లాయ్ చేస్తాడు. అండ్ దాంతోపాటు తన తాలూకా ఆర్మీలో యూరోపియన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చేర్చుకుంటాడండి. ఎస్పెషల్లీ ఫ్రెంచ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈయన తాలూకా ఆర్మీలో అపాయింట్ అయినటువంటి ఫ్రెంచ్ జనరల్ ఎవరు అంటే జీన్ ఫ్రాంక్విస్ అలాడ్. సో ఈయన స్ట్రాటజీస్ ఆఫ్ వార్ఫేర్ అండ్ దాంతోపాటు డిఫరెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సోల్జర్స్ కి నేర్పించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఖాల్సా ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అర్థమైందా? హిజ్ ఎంపైర్ ఈస్ వెరీ వైడ్ అండి, చాలా హీ హ్యాస్ ట్రాన్స్ రీజనల్ ఎంపైర్. ఫార్మర్ మొఘల్ ఎంపైర్ లో భాగమైనటువంటి లాహోర్ అనేటటువంటిది ఇతని దీనిలో భాగం. అండ్ దాంతోపాటు కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కాబూల్ కూడా ఇతని తాలూకు దీనిలో భాగం. అండ్ పెషావర్ ఏదైతే ఉంటుందో పెషావర్, అండ్ దాంతోపాటు లడాక్ ఏదైతే ఉంటుందో లడాక్, ఇవి కూడా మన తాలూకా మహారాజా రంజిత్ సింగ్ యొక్క సిక్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇతని తాలూకా రూలింగ్ కూడా జస్ట్ గా ఉండేది. జస్ట్ అంటే ఓన్లీ అన్నట్టు కాదు, జస్ట్ అంటే న్యాయబద్ధంగా ఉండేది. అండ్ దాంతో పాటు హీ ఫాలోడ్ సెక్యులరిజం, హీ ఫాలోడ్ టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలను సమానంగా ఈయన చూడడం అనేది జరిగింది. బోత్ హిందువుల్ని అండ్ ముస్లిమ్స్ ని కూడా తన తాలూకా ఆస్థానంలో పవర్ఫుల్ పొజిషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. హీ గివెన్ బోత్ ముస్లిమ్స్ హిందూస్ వర్ గివెన్ పవర్ఫుల్ పొజిషన్స్ ఇన్ హిస్ దర్బార్ అండి. అర్థమైందా? దాంతో పాటు గోల్డెన్ టెంపుల్, అమృత్సర్ లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ కి పాత పేరు ఏంటండి, అసలైన పేరు ఏంటండి? హర్మందిర్ సాహిబ్.
ఈ హర్మందిర్ సాహిబ్ ఏదైతే ఉంటుందో దీనికి గోల్డ్ కోటింగ్ వేయించినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే మన మహారాజా రంజిత్ సింగ్. ఆయన దీన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చారు. అండ్ దాంతోపాటు 10th సిక్ గురు అయినటువంటి గురు గోబింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా ఫైనల్ రెస్టింగ్ ప్లేస్, ఆయన తాలూకా సమాధి ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్ ఏదైతే ఉంటుందో, నాందేడ్లో ఆయన ఒక దర్వాజా కూడా, గురుద్వారా కూడా నిర్మించడం అనేది జరిగింది. వాటికి ఫండింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాని పేరు ఏంటి అంటే హజూర్ సాహిబ్ గురుద్వారా. ఈ గురుద్వారాకి ఆయన ఏం చేయడం అనేది జరిగింది, ఫండింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఈయనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా రావడం అనేది జరిగింది. రీసెంట్గా మనకి ఫ్రాన్స్లో ఉన్నటువంటి సెంట్ త్రోపేజ్ అనేటటువంటి టౌన్లో 2016లో ఈయన తాలూకా బ్రాంజ్ స్టాట్యూ ఏదైతే ఉంటుందో అది కూడా అన్వీల్ చేయడం అనేది జరిగింది. అండ్ లండన్లో ఉన్నటువంటి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం ఏదైతే ఉంటుందో ఈ మ్యూజియంలో ఇతని తాలూకా థ్రోన్, ఈయన తాలూకా సింహాసనం ఏదైతే ఉంటుందో అది ప్లేస్ చేయడం అనేది జరిగింది. అండ్ 2018లో 2018లో ఏం జరిగింది, లండన్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కూడా ఇది చేశారండి, కండక్ట్ చేశారు. దిస్ ఎగ్జిబిషన్ ఈజ్ రిలేటెడ్ టు సిక్ ఎంపైర్. సిక్ ఎంపైర్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఎలా క్లోజ్ అయింది అనేటటువంటి దాన్ని అండ్ దిస్ మహారాజా రంజిత్ సింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని ఎలా ఫాస్టర్ చేశారు అనేటటువంటి విధంగా వీటన్నిటిని తెలియపరుస్తూ ఎగ్జిబిట్ చేస్తూ ఒక ఎగ్జిబిషన్ కూడా, హిస్టారికల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మహారాజా రంజిత్ సింగ్. ఇతనికి ఒక్కనే ఉంటుంది, ఎడమ కన్ను అనేది ఈయనకి పనిచేయదు. చిన్నప్పుడు స్మాల్ పాక్స్ వచ్చి ఎడమ కన్ను పోతుంది, అర్థమైందా? అందుకే ఈయన్ని వన్ ఐడ్ జైంట్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. వన్ ఐడ్ జైంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది, అర్థమైందా? రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎక్విటెడ్ మ్యాన్ మూవ్ ఢిల్లీ హైకోర్ట్ సీకింగ్ రైట్ టు బి ఫర్గాటెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. మనం పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్లో మాట్లాడుతూ ఉంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు ద రైట్ టు బి ఫర్గాటెన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముందు అది తెలుసుకుందాం, తర్వాత ఈ ఆర్టికల్ న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ద రైట్ టు బి ఫర్గాటెన్, ఇట్ ఈస్ ఎ రైట్. మీకు క్లియర్గా పేరులోనే కనిపిస్తూ ఉంది. ఏం రైట్ అంట ఇది చూడండి. ఇట్ ఈస్ ఎ రైట్ టు హ్యావ్ పబ్లిక్లీ అవైలబుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ సెర్చ్. ఇంటర్నెట్ నుంచి రిమూవ్ చేయడం, అండ్ దాంతోపాటు డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి రిమూవ్ చేయడం, అండ్ దాంతోపాటు వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రిమూవ్ చేయడం, ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. వాట్ డూ యూ మీన్ బై రైట్ టు బి ఫర్గాటన్ అంటే ఏంటి? సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవైలబుల్ ఉన్నటువంటి తీయించుకోవడం, అర్థమైందా? టు రిమూవ్ దోస్ ఇన్ఫర్మేషన్. వన్స్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్వశ్చన్ ఈజ్ నో లాంగర్ నెసరీ ఆర్ రిలవెంట్. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నెసరీలో లేకపోతే, అవసరం లేకపోతే, అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారు. దిస్ పర్సన్ ఏదో ఫ్రాడ్ చేశారని చెప్పి ఆయనకి కోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. దిస్ పర్సన్ విత్ చార్జ్డ్ విత్ దిస్ ఫ్రాడులెంట్ చార్జెస్ అనేవి ఈయన మీద వేయడం అనేది జరిగింది అని చెప్పి ఒకవేళ ఈయనకి అరెస్ట్ చేశారు అనుకోండి. అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి గురించి సపోజ్ పేపర్లో పడింది అనుకోండి, లేకపోతే సపోజ్ సమ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్స్ వాళ్ళు ఈ వ్యక్తి ఫ్రాడ్ చేశాడు అని చెప్పి రాశారు అనుకోండి. బట్ కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి నిర్దోషి అని తేలింది అనుకోండి. అప్పుడు మరి ఈ వెబ్సైట్స్లోను వీటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఉంచేద్దామా అంటే ఉంచేస్తే మరి ఏమవుతుంది, ఆ వ్యక్తి మీద అలా నిందుండిపోతుంది కదా. సో ఆ వ్యక్తి ఏం చేసుకోవచ్చు, ఈ రైట్ టు బి ఫర్గాటన్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది తీసేయచ్చు. సపోజ్ నేను విజయ్ మాల్యా గురించి మాట్లాడుతున్నాను. విజయ్ మాల్యా ఫ్రాడ్ చేశాడు అని చెప్పి మనం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనేవి చాలా చూస్తాం, వీడియోస్ కూడా చాలా చూస్తాం. ఒకవేళ నిజంగా కోర్టు విజయ్ మాల్యా ఎటువంటి ఇది చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు అని చెప్పి తేల్చింది అనుకోండి,
ఆ నిజంగా యూట్యూబ్ వీడియోస్, మరి దాంతోపాటు ఆ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంచేద్దామా అంటే ఉంచకూడదు కదా. ఆ వ్యక్తికి ఇష్టం లేకపోతే వాటిని తీయించేయచ్చు బై యూజింగ్ దిస్ పర్టికులర్ రైట్ టు బి ఫర్గాటెన్. ఈ రైట్ టు బి ఫర్గాటెన్ అనేటటువంటి కొత్త రైట్ ఎప్పుడు వెలుగులోకి రావడం అనేది జరిగింది, 2014లో వెలుగులోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? గూగుల్ స్పెయిన్ కేసు అండి. వాట్ ఈస్ దిస్ గూగుల్ స్పెయిన్ కేస్? ఇందులో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ టైం ఈ రైట్ టు బి ఫర్గాటెన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఒక కేసులో నిర్దోషిగా తేలినటువంటి ఒక వ్యక్తి గూగుల్ నుంచి తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసేయాలి అని చెప్పి దిస్ యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయిస్తే కోర్ట్ ఆఫ్ జస్టిస్ అవును తీసేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నో లాంగర్ నెసరీ కదా, నిర్దోషిగా తేలడం అనేది జరిగింది కదా, సో తీసేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బట్ ఇండియాలో దిస్ రైట్ టు బి ఫర్గాటెన్ ఏదైతే ఉంటుందో దీన్ని గవర్న్ చేసేటటువంటి లా ఏదైనా ఉందా, ఈ మెన్షన్ చేసినటువంటి చట్టం ఏదైనా ఉందా అంటే లేదు. కానీ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019 దిస్ ఇస్ ఇన్ డెలిబరేషన్స్ కదా, ఇంకా చర్చల్లో ఉంది. ఈ బిల్లో మాత్రం దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆర్టీబీఎఫ్ అనేది ఇండియాలో చాలా చాలా అవసరం. ఎందుకు? రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఏ కేసులో చెప్పింది? పుట్టస్వామి కేసులో చెప్పడం అనేది జరిగిందమ్మా. మరి ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రైవసీని నిర్ధారించేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి ఇది లేకుండా, అవసరం లేకుండా ఆ వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మరి పబ్లిక్ డొమైన్స్ లో ఉండొచ్చా అంటే ఉండడానికి వీలేదు. చాలా హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇండియాలో ఉన్నటువంటి చాలా హైకోర్ట్స్ దీని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. దే రికగ్నైజ్ ద రైట్ టు బి ఫర్గాటెన్ ఇన్ దేర్ జడ్జ్మెంట్స్. అర్థమైందా? ఇంటర్నేషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే జస్ట్ గూగుల్ సెర్చ్, గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసిపోతే ఇట్ విల్ హర్ట్ ద పర్సన్స్ రెప్యుటేషన్ అండ్ డిగ్నిటీ. సో పర్సన్స్ రెప్యుటేషన్ మనకి ఆర్టికల్ 21 పర్సన్ కి డిగ్నిటీ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది, గ్యారంటీ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ద ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా, అందుకే చాలా హైకోర్ట్స్ దీని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ దిస్ రైట్ టు బి ఫర్గాటెన్? రైట్ టు బి ఫర్గాటెన్ కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు ఈ రైట్ ని ఎన్ష్యూర్ చేయడానికి ఇబ్బంది పడతారు? మొదటిది లీగల్ ఛాలెంజ్ అండి. This particular right to be forgotten is getting in conflict with public records. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872 ఉండడం అనేది జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి, జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత కూడా పబ్లిక్ రికార్డ్స్ లో, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మెయింటైన్ చేయాలి. సో ఆ ప్రొవిజన్ అనేది దీనిలో ఉండడం అనేది జరిగింది. బట్ రైట్ టు బి ఫర్గాటెన్ ఏం చెప్తుంది? సో పబ్లిక్ రికార్డ్స్ నుంచి అది తీసేయాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకే ఏమంటారు అంటే దిస్ రైట్ టు బి ఫర్గాటెన్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు అఫీషియల్ పబ్లిక్ రికార్డ్స్. కోర్ట్ రికార్డ్స్, అఫీషియల్ పబ్లిక్ రికార్డ్స్ నుంచి వాటిని తీసివేయకూడదు. అర్థమైందా అని చెప్పడం అనేది జరిగింది. జ్యుడిషియల్ రికార్డ్స్ లో దాన్ని తప్పకుండా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక దొంగతనం చేశాడు అనుకోండి, బట్ దొంగతనం చేయకపోతే ఆ వ్యక్తి యొక్క ఇవేవైతే ఉన్నాయో, ఐ మీన్ వేలుముద్రలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వ్యక్తి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి జ్యుడిషియల్ రికార్డ్స్ లో మెయింటైన్ అవ్వకపోతే ఒకసారి ఆ వ్యక్తి నిజంగా దొంగతనం చేశాడు అనుకోండి, అప్పుడు పోలీసులకు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో రైట్ టు బి ఫర్గాటెన్ అనేది పబ్లిక్ రికార్డ్స్ కి ఇది చేయకూడదు, ఎక్స్టెండ్ చేయకూడదు అని చెప్పి చాలా మంది చెప్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఈస్ లైక్ టూత్ పేస్ట్ అని చెప్పడం అనేది జరిగింది. జస్ట్ లైక్ వన్స్ ద టూత్ పేస్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ట్యూబ్ వన్ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. టూత్ పేస్ట్ అనేది ఒకసారి బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ లోపలికి పంపించగలమా? పంపించడం అనేది కుదరదు. అర్థమైంది? అలాగే ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఈ డిజిటల్ ఎరాలో ఇన్ఫర్మేషన్ ఒకసారి బయటకు పాకింది అనుకోండి, దాన్ని మళ్ళీ తీగలమా? కంప్లీట్ గా రిమూవ్ చేయడం అనేది అసాధ్యం. అండ్ దాంతో పాటు ఇండివిజువల్ వర్సెస్ సొసైటీ అనేటటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా బయలుదేరడం అనేది జరిగింది.
రైట్ టు బి ఫర్గాటన్ ఏదైతే ఉంటుందో ఇట్ క్రియేట్స్ ఎ డైలమా బిట్వీన్ రైట్ టు ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్కి ప్రైవసీ అనేది గ్యారంటీ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సొసైటీకి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. సొసైటీకి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉండడం అనేది జరిగింది. సో ఈ రైట్ టు ప్రైవసీని అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో వీటిని బ్యాలెన్స్ చేయడం అనే దగ్గర కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. బ్యాలెన్స్ అనేది సరిగ్గా కుదరట్లేదు. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ రిగార్డింగ్ దిస్ రైట్ టు బి ఫర్గాటన్. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో కొత్త కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకున్నారని అనుకుంటున్నాను, డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫుల్ అనాలిసిస్ కోసం కావాలంటే మన ప్రత్యూష మేడం ఫోన్ చేసి చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండమ్మా. 6 months 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే జాయిన్ అయిన తర్వాత, కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఏ ఆర్టికల్ అయినా బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు గుర్తుపెట్టుకుంటారో, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో రేపు పొద్దున్న న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే విత్ ఇన్ 2 months కన్సిస్టెంట్గా ఫాలో అయితే అనాలిసిస్, న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ప్రతి ఆర్టికల్ మీకు తెలిసిందే ఉంటుంది. సార్ ఇది మనం చెప్పారు కదా, అది మనం చెప్పారు కదా, ఇది బ్యాక్గ్రౌండ్ ఇది కదా, దాని బ్యాక్గ్రౌండ్ ఇది కదా. న్యూస్ పేపర్ రీడింగ్ మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.